అప్డేట్స్ చూస్తే రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ను అఖిలపక్షం నేతలు భేటీ అయ్యారు. ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ వైఫల్యం ఫిరాయింపులపై ఆయనకు ఫిర్యాదు చేశారు. గ్లోబరీనా సంస్థపై ఇంటర్ బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలని, విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని వారు గవర్నర్కు వినతి పత్రం అందించారు. ఈ ఘటనపై సింగిల్ జడ్జితో విచారణ జరిపించాలని అఖిలపక్షం కోరింది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని గవర్నర్ను కోరినట్లు తెలుస్తోంది. అటువంటి దాంట్లో ఈ ప్రభుత్వం యొక్క ఘోర వైఫల్యాలు, నెగ్లిజెన్స్, ఇన్కాంపిటెన్స్, కరప్షన్ వల్ల లక్షల మంది జీవితాలు నాశనం అవుతున్న విషయం గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చినాము. మరి మా మెమరాండంలో చెప్పిన విషయాలలో ఈరోజు తెలంగాణ విద్యార్థి లోకంలో ఈ ప్రభుత్వంపై, ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పై, రిజల్ట్స్ పై విశ్వాసం కోల్పోయినరు. తెలంగాణ గవర్నమెంట్ హెస్ లాస్ట్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. అందుకోసం వీళ్ళ రిజల్ట్స్ అపనమ్మకంతో విశ్వసనీయత లేదు. కాబట్టి లక్షల మంది విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన, బాధతో ఉన్న విషయం గవర్నర్ గారు తెలియజేసినాం. మీ ద్వారా మాకు తెలియజేసిన సమాచారం, కనీసం 20 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ బోర్డు ఈ తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాల వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవి ఆత్మహత్యలా, ఇది తెలంగాణ ప్రభుత్వం చేసిన హత్యలా? యావత్ తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. రాజ్యాంగంలోని 10th షెడ్యూల్లో ఉన్న ఫిరాయింపుల చట్టం ప్రకారం ఒక పార్టీ నుంచి మారినటువంటి వ్యక్తులపైన వెంటనే ఫిరాయింపుల చట్టాన్ని వర్తింపజేసి గౌరవ శాసనసభ సభాపతి గారు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పెద్దలుగా నిర్ణయాలు తీసుకోవట్లేదు. ఉద్దేశపూర్వకంగా కావాలనే చర్యలు తీసుకోకుండా ఈ రాజ్యాంగ ఉల్లంఘన ఈ రాష్ట్రంలో జరగటానికి కావలసిన విధంగా ఒక మార్గాన్ని సుగమం చేస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక రకమైనటువంటి వెసులుబాటు కలిగేటువంటి పరిస్థితులు ఉత్పన్నం జరుగుతూ ఉన్నాయి. అటువంటి పరిస్థితిని తీసుకొని వస్తే, అదే జరిగితే రాజ్యాంగ పదవుల్లో, కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో పాత్రలు నిర్వహించాల్సినటువంటి గౌరవ సభాపతి గారు కానీ, హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ గారు కానీ, లేకపోతే అదే కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడిగా నా పాత్ర కానీ, ఈ ప్రజాస్వామ్యానికి నష్టం చేసినటువంటి వాళ్ళ వ్యక్తులుగా మిగిలిపోతాం. రాజ్యాంగంలోని 10th షెడ్యూల్లో ఉన్న ఫిరాయింపుల చట్టం ప్రకారం ఒక పార్టీ నుంచి మారినటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల విషయంలో ప్రత్యేకించి ఒకవైపేమో రాజకీయంగా ఇక ప్రతిపక్ష పార్టీలు ఉండకూడదనే ప్రయత్నం జరుగుతుంటే, మరొక వైపు ఈ ఇంటర్మీడియట్ పరీక్షలు అనేవి ఇవాళ చాలా అవకతవకలు జరగటం, అవి చివరికి ఒక విషాదానికి దారితీయటం అందరికీ తెలిసిందే. చాలా వరకు ఈ పరిణామాలు ఏవో అంతర్గత ఘర్షణల వల్ల తలెత్తినాయనో, లేకపోతే ఎప్పుడు జరిగేటివనో దాన్ని చిన్నగా చేసి చూపించేటువంటి ప్రయత్నాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ జరిగిన పరిణామాలకు కీలకమైన కారణం ఎవరంటే, ఇవాళ ఇంటర్మీడియట్ బోర్డు, ఆ పైన ఉన్నటువంటి గవర్నమెంటు అధికారులే కీలకమని మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ జరుగుతున్నది ఏంటంటే, ఒక్క గ్లోబరీనా అనే సంస్థను పెట్టుకొని ఈ ఇంటర్మీడియట్లో మొత్తంగా కూడా పరీక్షల అడ్మిషన్స్ దగ్గర నుంచి రిజల్ట్స్ ప్రకటన దాకా సాఫ్ట్వేరు పనంతా వాళ్ళకి అప్పజెప్పాలని ప్రయత్నం చేసింది. ఈ కంపెనీకి అర్హత లేదు, అనుభవము లేదు,
కావలసిన సామాగ్రి లేదు. అట్లాంటి కంపెనీకి బాధ్యతలు అప్పచెప్పినప్పుడు జరిగే పరిణామం ఏంటిదో మనం ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాం. మార్కుల వాళ్ళ అడ్మిషన్స్ ఎంట్రీ దగ్గర నుంచి, పరీక్ష ఫీజుల దగ్గర నుంచి ఇవాళ రిజల్ట్స్ ఎంట్రీ దాకా అడుగడుగునా తప్పులు జరిగినాయి.